అందరికీ నమస్కారం. ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని పొందగలమా? అలానే ప్రజాస్వామ్యం లేకుండా ఎన్నికలు నిర్వహించగలమా? నిజమైన ప్రజాస్వామ్యానికి అసలైన ఎన్నికల విధానం ఏమిటి? అలానే భారతదేశంలో ప్రస్తుతం మనం అవలంబిస్తున్నటువంటి ఎన్నికల విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భారతదేశం ఒక ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వం కలిగినటువంటి దేశం. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే తెలుసు కదా, ప్రజల చేత ప్రజలకై ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రభుత్వాలనే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అంటారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కలిగినటువంటి దేశాల్లో రెండు విధాల ప్రభుత్వాలు ఉంటాయి. అందులో మొదటిది పార్లమెంట్ తరహా ప్రభుత్వం, రెండవది అధ్యక్ష తరహా ప్రభుత్వం. పార్లమెంట్ తరహా ప్రభుత్వానికి అధ్యక్ష తరహా ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం తెలియాలంటే ముందుగా ఏదైతే శాసన వ్యవస్థ అలానే కార్యనిర్వాహక వ్యవస్థ మధ్య ఉండేటువంటి సంబంధ బాంధవ్యాల ఆధారంగా అది పార్లమెంట్ తరహా ప్రభుత్వమా లేకపోతే అధ్యక్ష తరహా ప్రభుత్వమా అనేది మనం గుర్తించవచ్చు. అందులో ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏమిటంటే, ఏదైతే పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ప్రభుత్వానికి ముఖ్య వ్యక్తిగా అలానే ప్రభుత్వానికి హెడ్డుగా వ్యవహరించేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అయి ఉంటారు. అలానే ప్రధానమంత్రి కూడా ఏదైతే శాసన వ్యవస్థలో లీడర్ ఆఫ్ ద హౌస్గా గుర్తించబడతారు. కానీ ఇక్కడ ప్రజల చేత డైరెక్టుగా ప్రధానమంత్రి ఎన్నుకోబడడు. అలానే అధ్యక్ష తరహా ప్రభుత్వంలో చూసుకుంటే ఏదైతే గవర్నమెంట్కు అలానే దేశానికి హెడ్ ఆఫ్ ద నేషన్ అండ్ హెడ్ ఆఫ్ ద గవర్నర్ ప్రెసిడెంట్ వ్యవహరిస్తారు. ఇక్కడ డైరెక్ట్గా ప్రజలే తమ ఓటును వినియోగించి ప్రెసిడెంట్ను ఎన్నుకుంటారు. పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి అలానే అధ్యక్ష తరహా ప్రభుత్వానికి మధ్య ఉన్న ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఏమిటంటే, ఏదైతే పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రధానమంత్రి అలానే ఆయన అధ్యక్షతన ఉండేటువంటి మంత్రి మండలి ఏదైతే శాసన వ్యవస్థకు జవాబుదారీతనంగా ఉంటుంది, శాసన వ్యవస్థ యొక్క ఆమోదం ఉన్నన్ని రోజులే, శాసన వ్యవస్థ యొక్క విశ్వాసం ఉన్నన్ని రోజులే ఆ ప్రభుత్వం మనగలుగుతుంది. కానీ అది అధ్యక్ష తరహా ప్రభుత్వంలో చూసుకుంటే అలాంటి వ్యవహారం అనేది ఉండదు. అధ్యక్షుడు అనేటువంటి వ్యక్తి ఏదైతే శాసన వ్యవస్థకు జవాబుదారీతనంగా ఉండనవసరం లేదు. అలానే పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఆయన మంత్రి మండలి తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా పార్లమెంట్ యొక్క ఆమోదం ఉండాలి. అలానే పార్లమెంట్ యొక్క ఆమోదం లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అలానే పార్లమెంట్లో ఉండేటువంటి సభ్యుల యొక్క విశ్వాసం కలిగి ఉన్నన్ని రోజులు మాత్రమే ఆ ప్రభుత్వం కొనసాగుతుందని మనం అనుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ప్రభుత్వం ఆ యొక్క సభ్యుల యొక్క విశ్వాసాన్ని కోల్పోతే అవిశ్వాస తీర్మానం ద్వారా ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేటువంటి అధికారం పార్లమెంట్ తరహా ప్రభుత్వానికి ఉంటుంది. కానీ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అలాంటి విధానం ఉండదు. అధ్యక్షుడి యొక్క నిర్ణయాలు దేశానికి, దేశ ప్రతిష్టకు, దేశ అభివృద్ధికి వ్యతిరేకంగా ఉంటే ఒక ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ద్వారా మాత్రమే ఆయన్ని తొలగించడం జరుగుతుంది. అది కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో, చాలా ఇంపార్టెంట్ పరిస్థితుల్లో మాత్రమే ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. అయితే పార్లమెంట్ తరహా ప్రభుత్వంలో హెడ్ ఆఫ్ ద నేషన్గా ప్రెసిడెంట్ లేదా మొనార్కీ ఉంటారు. అలానే అధ్యక్ష తరహా ప్రభుత్వంలో హెడ్ ఆఫ్ ద నేషన్ అండ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్గా ప్రెసిడెంటే వ్యవహరిస్తారు. ఇవి ప్రధానంగా పార్లమెంట్ తరహా ప్రభుత్వానికి అధ్యక్ష తరహా ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. భారతదేశం ఒక పార్లమెంట్ తరహా ప్రభుత్వం కలిగినటువంటి దేశం. అయితే పార్లమెంట్లో ఏ ఏ వ్యవస్థలు ఉన్నాయి, పార్లమెంట్లో ఎవరు సభ్యులుగా ఉంటారు, అయితే ఈ సభ్యులను ఎలా ఎన్నుకుంటారు, ఈ ఎన్నికల విధానం ఏంటి, అలానే దేశవ్యాప్తంగా అలానే ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎన్నికల విధానాల గురించి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భారతదేశపు పార్లమెంటులో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. అందులో లోక్సభ ఒకటైతే మరొకటిది రాజ్యసభ, అలానే రాష్ట్రపతి కూడా పార్లమెంట్లో భాగ్యస్వామిగా ఉంటాడు. కానీ రాష్ట్రపతి ఇటు లోక్సభలోను అటు రాజ్యసభలోను సభ్యుడుగా ఉండడు. ఇది గమనించవలసినటువంటి విషయం. అయితే పార్లమెంట్లో ప్రధానమైనటువంటి చట్టాలను చేసేటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులను మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్గా పిలువబడుతుంటారు. అయితే లోక్సభకు సంబంధించినటువంటి సభ్యులను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో ఆ రాష్ట్రాల యొక్క జనాభా ప్రాతిపదికన ప్రతి రాష్ట్రానికి ఇన్నేసి స్థానాలను కేటాయించబడుతుంది. ప్రస్తుతం చూసుకుంటే
ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలో 7 స్థానాలుంటే అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అయితే భారత రాజ్యాంగం ప్రకారం అత్యధికంగా అంటే మ్యాక్సిమం 552 సభ్యులను లోక్సభలో ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యాంగ పరిస్థితుల దృష్ట్యా లోక్సభలో కేవలం 545 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. లోక్సభ సభ్యులను డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ప్రజలే ఎన్నుకుంటారు. పార్లమెంటులో భాగమైనటువంటి మరొక సభ రాజ్యసభ. రాజ్యసభలో భారత రాజ్యాంగం నిర్దేశించినటువంటి మ్యాక్సిమం సభ్యుల సంఖ్య 250 మంది వరకు సభ్యులను ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యాంగ పరిస్థితుల దృష్ట్యా కేవలం 245 మంది సభ్యులను మాత్రమే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా రాజ్యసభ సభ్యులను మనం ఎన్నుకుంటున్నాం. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అని ఎందుకన్నాం? ఎందుకంటే రాజ్యసభ సభ్యులను డైరెక్ట్గా ప్రజలు ఓట్లు వేసి గెలిపించరు. ఆ రాష్ట్రాలకు చెందినటువంటి శాసనసభ యొక్క సభ్యుల ద్వారా మాత్రమే రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. కాబట్టి వీరిని ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటారు. అయితే ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న అంశాల నుంచి మనం తెలుసుకుంది ఏంటి? మొదటిగా చూసుకుంటే డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా లోక్సభ సభ్యులను మనం ఎన్నుకుంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా రాజ్యసభ సభ్యులను మనం ఎన్నుకుంటున్నాం. అలానే మనం చెప్పుకున్నట్లు ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో డెమోక్రసీ, ఇక్కడ కూడా డైరెక్ట్ డెమోక్రసీ అండ్ ఇండైరెక్ట్ డెమోక్రసీ అనే విధంగా 2 విధాలుగా మనం పిలుచుకుంటున్నాం. డైరెక్ట్ డెమోక్రసీ అంటే ఏమిటి? ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే ఏమిటి? డైరెక్ట్ డెమోక్రసీ అంటే ప్రజలే వారిని వారు పాలించుకునేటువంటి వారు. ఏదైతే ప్రాచీన భారతదేశపు చరిత్రను ఒక్కసారి తెలుసుకుంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రజలే సభలను ఏర్పాటు చేసుకుని ప్రజలు వారికి కావాల్సినటువంటి చట్టాలను వారే చేసుకుని వారిని వారే పరిపాలించుకునేటువంటి విధానం ఉంది. ప్రస్తుతం మనం డైరెక్ట్ డెమోక్రసీని ఎక్కడ చూస్తున్నామంటే గ్రామ స్థాయిలో ఉండేటువంటి పంచాయతీల్లో, స్థానిక సంస్థల్లో డైరెక్ట్ డెమోక్రసీని చూస్తూ ఉన్నాం. అయితే ఇంత పెద్ద దేశానికి చట్టాలు చేయవలసి వచ్చినప్పుడు, ఇంత పెద్ద దేశానికి సంబంధించినటువంటి పాలసీలను రూపొందించవలసి వచ్చినప్పుడు సుమారు 140 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఈ దేశంలో డైరెక్ట్ ప్రజలే వారిని వారు పాలించుకోలేరు, ప్రజలే వారికి వారు చట్టాలను చేసుకోలేరు, వారికి తగినట్లు పాలసీలను చేసుకోవడం కష్టతరం, సాధ్యం కానటువంటిది. కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకొని ఈ ప్రజలకు కావాల్సినటువంటి చట్టాలను, ఈ ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమాన్ని, ప్రజలకు కావాల్సినటువంటి స్థితిగతులను ఏర్పరిచేటువంటి వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకొని ఈ ప్రజలకు సంబంధించినటువంటి నిర్ణయాలను తీసుకునేటువంటి అధికారం ఆ ప్రజాప్రతినిధులకు ఇవ్వబడింది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ప్రజలే ఆ యొక్క పాలన వ్యవస్థలో, కార్యనిర్వాహక వ్యవస్థలో కావచ్చు, లేకపోతే చట్టాలను చేసేటువంటి వ్యవస్థలో ప్రజలు పాల్గొనడం లేదు. కాబట్టి దాన్ని ఇండైరెక్ట్ డెమోక్రసీ అని పిలుచుకుంటున్నాం. అయితే ఇప్పటి వరకు భారతదేశపు ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది, భారతదేశపు ప్రభుత్వ విధానం ఏంటి, ఈ ప్రభుత్వంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వంగా ఎందుకు ఏర్పరచుకున్నాం, అలానే పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు, అలానే ఎలాంటి సభలు ఉన్నాయి, అయితే ఈ చట్టాలను ఎలా చేస్తారో మనం తెలుసుకున్నాం. అయితే లోక్సభ, రాజ్యసభ ద్వారా చేయబడినటువంటి చట్టాలు బిల్లులుగా మారి దేశం మొత్తం అవి విస్తరించబడాలి, దేశం మొత్తం అమలు కాబడాలంటే ఫైనల్గా రాష్ట్రపతి యొక్క ఆమోదం పొందవలసి ఉంటుంది. ఏదైనా ఒక బిల్లుని లోక్సభలో ప్రవేశపెడితే లోక్సభ ఆమోదించిన తరువాత ఆ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. రాజ్యసభ యొక్క ఆమోదం తరువాత ఆ యొక్క బిల్లుని రాష్ట్రపతి ముందు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ రాష్ట్రపతే ఒక ఫైనల్ డెసిషన్ తీసుకునేటువంటి వ్యక్తిగా గుర్తించబడినప్పటికీ ఆయన దగ్గర అలాంటి అధికారాలు ఉన్నాయని మనం చెప్పుకోదగినవే, కానీ అవి వాస్తవమైనటువంటి అధికారాలు కాదు. ఎందుకంటే రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి ఏదైతే భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్స్ ప్రకారం, భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధి విధానాల ప్రకారం రాష్ట్రపతి తన యొక్క విధులను ఏదైతే ప్రధానమంత్రి ఆయన అధ్యక్షతన ఉండేటువంటి మంత్రిమండలి యొక్క సలహా సూచనల మేరకే ఆయన నిర్వర్తించవలసి వస్తుంది, ఆయన వ్యవహరించవలసి వస్తుంది. కాబట్టి ఏదైతే ప్రజాస్వామ్యయుతమైనటువంటి దేశాల్లో పార్లమెంటరీ తరహా ప్రభుత్వాల్లో
ప్రధానమంత్రి ఆయన మంత్రిమండలే చాలా పవర్ఫుల్ కలిగినటువంటిది. అయితే ఇప్పటి వరకు భారతదేశపు యొక్క ప్రజాస్వామ్య విధి విధానాలను తెలుసుకున్నాం. అయితే భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నికల విధానం ఏ విధంగా ఉంది, అలానే పాశ్చాత్య దేశాల్లో ఈ యొక్క ఎన్నికల విధానం ఏ విధంగా ఉంది, అయితే భారతదేశంలో మనం పాటిస్తున్నటువంటి ఎన్నికల విధానం నిజమైన ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందిస్తున్నటువంటి ఎన్నికల విధానమా, లేకపోతే ఆనాడు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి రాజ్యాంగ నిర్మాతలు ఎందుకు ప్రస్తుతం భారతదేశంలో అవలంబిస్తున్నటువంటి ఎన్నికల విధానాన్ని ఎన్నుకున్నారో మనం వాటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 2019 ఎన్నికలలో కేవలం 37.36% ఓట్లతోనే భారతదేశపు ప్రధానమంత్రిగా 303 స్థానాలలో గెలుపు పొంది రెండవసారి ప్రధానమంత్రి పీఠంపై కూర్చున్నారు మన గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు. అంటే 37.36% మంది మాత్రమే ఆయనను ప్రధానమంత్రిగా కోరుకున్నట్లు, రిమైనింగ్ 63.64% ప్రజలు నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా ఓటు వేశారు. అంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి 63.64% ఓటర్లు వ్యతిరేకంగా ఓటు వేశారు. అయినా ఆయన ప్రధానమంత్రి అవ్వగలిగారు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటుకు విలువ లేదా? ఈ ప్రజాస్వామ్యం భారతదేశంలో ఎందుకు కొనసాగుతుంది అంటే ప్రస్తుతం భారతదేశంలో మనం అవలంబిస్తున్నటువంటి ఎన్నికల విధానం ఏదైతే ఉందో ఓటింగ్ సిస్టమ్, అది ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ ఓటింగ్ సిస్టాన్ని మనం అవలంబిస్తున్నాం. ఈ ఫస్ట్ పాస్ట్ పోస్ట్ ద ఓటింగ్ సిస్టమ్ అంటే ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గంలో 4 అభ్యర్థులు ఒక స్థానం కోసం, ఒక ఎమ్మెల్యే స్థానం కోసము లేకపోతే ఒక ఎంపీ స్థానం కోసము పోటీ పడ్డారు అనుకోండి. ఈ 4 అభ్యర్థులకు మొదటి అభ్యర్థికి, అంటే ఈ మొదటి అభ్యర్థి పేరు ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మ, రామ, శివ, చంద్ర అని 4 అనుకుందాం. ఏదైతే బ్రహ్మ అనేటువంటి వ్యక్తికి 40% ఓట్లు పడ్డాయి, రామ అనేటువంటి వ్యక్తికి 30% ఓట్లు పడ్డాయి, అలానే చంద్ర అనేటువంటి వ్యక్తికి 20% ఓట్లు పడ్డాయి, అలానే మరొక అభ్యర్థికి 10% ఓట్లు పడ్డాయి. అయితే ప్రస్తుతం మన భారతదేశంలో అవలంబిస్తున్నటువంటి ఈ ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఎవరైతే ఈ 4లో అత్యధిక ఓట్లను సాధించారో వారే గెలుపు పొందినటువంటి అభ్యర్థి అవుతారు. అంటే వీరిలో ఏదైతే బ్రహ్మ అనేటువంటి వ్యక్తి 40% ఓట్లను పొందాడు కాబట్టి ఆయనే గెలుపు పొందినట్లు. అంటే రిమైనింగ్ 60% ప్రజలు ఈ యొక్క బ్రహ్మను వ్యతిరేకిస్తున్నట్లే కదా. అయినా ఆయన ఎమ్మెల్యేగాను లేకపోతే ఎంపీగాను గెలుపు పొందారు. అంటే ఈ 60% ఓటర్ల ఓటుకు విలువ లేదా? మరి నిజమైన ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటుకు విలువ ఉండాలి కదా. మరి కేవలం 40% ఓట్లతోనే ఒక అభ్యర్థి గెలుపు పొందుతున్నాడు కదా, రిమైనింగ్ 60% ఓట్లు వేస్ట్ అయిపోతున్నాయి కదా. అలానే ఈ యొక్క 4 అభ్యర్థులు పోటీ చేసినప్పుడు కేవలం ఇటు మీడియా కావచ్చు, లేకపోతే సామాజిక మాధ్యమాలలో కావచ్చు, లేకపోతే ప్రచారం కావచ్చు, మొదటి 2 వ్యక్తులకే ఒక రకమైనటువంటి హైపు, ఒక రకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. ఈ రిమైనింగ్ 2 కూడా ఓట్లను కత్తిరించే వ్యక్తులుగా గుర్తించబడతారు. అంటే ఓట్లను చీలిక తీసుకొచ్చే వ్యక్తులుగా మాత్రమే మిగిలిపోతున్నారు. వారికి పడినటువంటి ఓట్లకు ఎటువంటి విలువ లేదు, అవన్నీ వేస్ట్ అయిపోయినట్లే. అంటే ఈ ఎన్నికల విధానం ఏంటి? దీనికి పరిష్కారం లేదా? కేవలం ఈ ఎన్నికల విధానం ఒక్కటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అవలంబిస్తుందా అంటే, కేవలం మనం చెప్పుకున్నట్లు మన భారతదేశంలో మనం అవలంబిస్తున్నటువంటి ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ ఎలక్షన్ సిస్టమ్ అనేది 58 దేశాల్లో దీన్ని అవలంబిస్తున్నారు. అంటే దీనికి పరిష్కార మార్గంగా ఏదైతే పాశ్చాత్య దేశాలైనటువంటి ఆస్ట్రేలియాలో మరొక ఓటింగ్ విధానాన్ని అవలంబిస్తున్నారు, అదే ఇన్స్టంట్ రన్ ఆఫ్ ఓటింగ్ సిస్టమ్. ఈ యొక్క ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ ఓటింగ్ సిస్టానికి అలానే ఇన్స్టంట్ రన్ ఆఫ్ ఓటింగ్ సిస్టానికి మధ్య ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఏమిటంటే, మన యొక్క ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ ఎలక్షన్ సిస్టంలో కేవలం ఒక అభ్యర్థికి మాత్రమే మనకు ఓటు వేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ ఇన్స్టంట్ రన్ ఆఫ్ ఓటింగ్ సిస్టంలో ఎంతమంది అభ్యర్థులైతే పోటీ చేస్తారో అంతమంది అభ్యర్థులకు కూడా మనం ప్రిఫరెన్సెస్ ద్వారా ఓటింగ్ని ఇవ్వవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4 అభ్యర్థులు పోటీ చేస్తే ఆ 4 అభ్యర్థులకు కూడా ప్రతి ఓటరు కూడా తన యొక్క ప్రిఫరెన్సెస్ని ఇవ్వడం జరుగుతుంది. తనకు ఇష్టమైనటువంటి వ్యక్తికి మొదటి ప్రిఫరెన్స్, మరొక వ్యక్తికి రెండవది, మరొక వ్యక్తికి మూడవది, మరొక వ్యక్తికి 4వ ప్రిఫరెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే
ప్రతి ఓటరు కూడా నలుగురికి తన యొక్క ప్రిఫరెన్స్ని ఇవ్వడం జరుగుతుంది. అదే మన భారతదేశంలో అలానే ఆస్ట్రేలియాలో అవలంబిస్తున్నటువంటి ఎన్నికలు అలానే ఓటింగ్ సిస్టమ్ మధ్య ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఉంది. అయితే ఈ యొక్క ఏదైతే ఇన్స్టాంట్ రన్ ఆఫ్ ఓటింగ్ సిస్టంలో పోటీ చేసినటువంటి ఏ అభ్యర్థికైనా మొదటి ప్రిఫరెన్స్ ఓట్లలో 50% ఓట్లు లేకపోతే అంతకంటే ఎక్కువ ఓట్లను పొందినవారు గెలుపు పొందినవారుగా అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొదటి ఇన్స్టెంట్లోనే చెప్పుకున్నట్లు మొదటి ఎగ్జాంపుల్లోనే చెప్పుకున్నట్లు ఈ నలుగురు అభ్యర్థులకు 40%, 30%, 20%, 10% ఓట్లు పడ్డాయి అనుకోండి ఫస్ట్ ప్రిఫరెన్సెస్ ఓటు. అలాంటి సమయంలో ఏం చేస్తారంటే ఏ అభ్యర్థికి కూడా 50% లేకపోతే అంతకంటే ఎక్కువ ఓట్లు రాలేదు కాబట్టి ఏ అభ్యర్థికి అయితే అత్యల్పంగా అతి తక్కువ ఓటు శాతం వచ్చిందో ఆ అభ్యర్థిని ఈ యొక్క లెక్కింపు నుంచి ఎలిమినేట్ చేసి ఆ అభ్యర్థికి వచ్చినటువంటి సెకండ్ ప్రిఫరెన్సెస్ ఓట్లు ఏవైతే ఉన్నాయో సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లలో ఎవరి పేర్లు అయితే ఉన్నారో ఈ మిగిలిన ముగ్గురు వ్యక్తులకు కూడా ఈ యొక్క సెకండ్ ప్రిఫరెన్సెస్ ఓట్లను మొదటి ప్రిఫరెన్సెస్గా వారి యొక్క ఖాతాలో చేర్చినప్పుడు ఏ అభ్యర్థికి అయితే 50% ఓట్లు వస్తాయో వారు గెలుపు పొందిన వారు అవుతారు. అంటే ఈ సిస్టమ్ ద్వారా ప్రతి ఓటుకు విలువ ఉన్నట్లే కదా, ప్రతి ఓటును కూడా లెక్కించబడుతున్నట్లే కదా, ప్రతి ఓటును కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు కదా. ఇది నిజమైనటువంటి ప్రజాస్వామ్యానికి ఒక అర్థంగా భావించవచ్చు. ఈ యొక్క ఇన్స్టెంట్ రన్ ఆఫ్ ఓటింగ్ సిస్టాన్ని మన దేశంలో రాష్ట్రపతి ఎన్నికల్లో అవలంబిస్తూ వస్తున్నాం. అయితే ఈ రెండు పద్ధతులే కాకుండా మరొక మూడవ పద్ధతి కూడా ఉంది ఎన్నికలకు సంబంధించి, ఓట్లకు సంబంధించి. అదే ప్రిఫరెన్షియల్ రిప్రజెంటేషన్ సిస్టమ్, దాన్నే పిఆర్ సిస్టమ్ అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 దేశాల్లో ఈ యొక్క సిస్టాన్ని అవలంబిస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఈ యొక్క పిఆర్ సిస్టమ్ ద్వారా ఎన్నికలు నిర్వహించినటువంటి దేశం ఏమిటంటే బెల్జియం. 1900వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క పిఆర్ సిస్టమ్ ద్వారా ఎన్నికలను నిర్వహించింది. అయితే ఈ పిఆర్ సిస్టమ్ కూడా నిజమైనటువంటి ప్రజాస్వామ్యానికి మరొక అర్థాన్ని ఇచ్చేటువంటి సిస్టమ్. ఎందుకంటే ప్రతి పొలిటికల్ పార్టీకి కూడా తనకు వచ్చినటువంటి ఓట్ల షేర్ ఆధారంగా తన యొక్క అభ్యర్థులు గెలుపు పొందిన వారవుతారు. ప్రతి పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా, ప్రతి పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు కూడా ప్రభుత్వంలో ఉంటారు. అలాంటి అత్యధిక దేశాలు ఈ యొక్క సిస్టాన్ని అవలంబిస్తూ ఉన్నారు. అక్కడ అత్యధికంగా కోయలేషన్ గవర్నమెంట్ కూడా ముందుకు కొనసాగుతూ ఉంది. అయితే ఈ పిఆర్ సిస్టంలో కూడా మరొక 2 విధానాలు ఉన్నాయి. ఈ 2 విధానాలలో కూడా అత్యధికంగా పార్టీకి మాత్రమే ఓటింగ్ని వేయడం జరుగుతుంది. గతంలో మనం ఈ 2 సిస్టమ్స్ని చూసాం కదా. మన భారతదేశంలో అవలంబిస్తున్నటువంటి సిస్టమ్ కావచ్చు, లేకపోతే ఆస్ట్రేలియాలో అవలంబిస్తున్నటువంటి సిస్టంలో మనం అభ్యర్థులకు మాత్రమే ఓట్లను వేసేవాళ్ళం. కానీ పిఆర్ సిస్టంలో పార్టీకి ఓట్లు వేయడం జరుగుతుంది. ఇందులో మొదటి విధానం ఏమిటంటే ఒక హోల్ దేశాన్ని కానీ ఒక రాష్ట్రాన్ని కానీ ఒక్క నియోజకవర్గంగా గుర్తించబడవచ్చు, లేకపోతే 2-3 నియోజకవర్గాలుగా విభజించి పార్టీకి ఓటు వేయడం జరుగుతుంది. ఇది మొదటి పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే ప్రతి పార్టీ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి సంబంధించి లేకపోతే ఒక బౌండరీకి సంబంధించినటువంటి తమ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేస్తుంది. ఆ అభ్యర్థుల జాబితాకు అనుగుణంగా 1, 2, 3 అక్కడ కూడా ప్రిఫరెన్షియబుల్ స్థానాల్లోనే ప్రిఫరెన్స్ విధానంలోనే ఆ పార్టీలకు ఓటు వేయవలసి వస్తుంది. అంటే ఈ 2 విధానాలలో కూడా ఈ పార్టీలకు మాత్రమే మనం ఓట్లను వేస్తున్నామనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ప్రతి ఓటుకు కూడా విలువ ఉంది. ప్రతి పార్టీ కూడా ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ పిఆర్ సిస్టంలోని 3వ ఓటింగ్ విధానం ఏమిటంటే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ సిస్టమ్. ఈ యొక్క సిస్టాన్ని మన దేశంలో కూడా రాజ్యసభ ఎంపీలను ఎన్నుకోవడం కోసం, రాష్ట్రపతిని ఎన్నుకోవడం కోసం, అలానే ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడం కోసం, అలానే ఏదైతే 2 సభలు కలిగినటువంటి రాష్ట్రాలకు సంబంధించి శాసన మండలి సభ్యులను ఎన్నుకోవడం కోసం ఈ యొక్క సిస్టాన్ని మనం అవలంబిస్తున్నాము. అయితే ఈ పిఆర్ సిస్టమ్ వల్ల ఎంత పాజిటివ్ ఉందో అంతే నెగిటివ్ ఉంది. ఎందుకంటే భారతదేశంలో సుమారు 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈరోజు మనం అవలంబిస్తున్నటువంటి ఎన్నికల విధానం వల్ల ప్రతి నియోజకవర్గానికి శాసనసభకు సంబంధించి ఒక అభ్యర్థి గెలుపు పొందిన వ్యక్తి రిప్రజెంటేటివ్గా ఉంటే పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా ఒక ఎంపీ రిప్రజెంటేటివ్ వ్యక్తిగా ఉంటారు. కానీ ఈ యొక్క పిఆర్ సిస్టంలో ఎలక్షన్స్ ద్వారా అక్కడ ఒకరు ఉండొచ్చు, ఒకరికంటే అత్యధిక వ్యక్తులు కూడా గెలుపు పొందిన వారు ఉండవచ్చు. ఇదొక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. అలానే పిఆర్ సిస్టంలో ఏదైతే కోయలేషన్ గవర్నమెంట్ ఏర్పడడం వల్ల, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడం వల్ల అక్కడ నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఉండదు. ఎప్పటికైనా ప్రభుత్వాలు కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది. అలానే పిఆర్ సిస్టమ్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం కూడా చాలా కష్టతరమైనది. ఈరోజు మన దేశంలో చూసుకుంటే
కేవలం ఒక అభ్యర్థికి మనం ఓటు వేయడం కోసమే ఈరోజు ఓటర్లను వారిని అక్షరాస్యత వైపు నడిపించి వారికి అవగాహన కల్పించవలసి వస్తుంది. అలాగే పిఆర్ సిస్టమ్ ద్వారా ప్రిఫరెన్సెస్ ద్వారా ఓట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సిస్టాన్ని భారతదేశంలో అవలంబిస్తే కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి ప్రమాదం ఉంది. అది నిజమైన ప్రజాస్వామ్యానికి గండి కొట్టేటువంటి అవకాశం ఉంది. అలానే సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడం వల్ల సుస్థిరమైనటువంటి అభివృద్ధి, సుస్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఉండవు. కాబట్టి భారతదేశం ఆనాడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నాడు రాజ్యాంగ రచనలో ప్రధాన పాత్ర పోషించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, లేకపోతే రాజ్యాంగ రచన కమిటీలోని సభ్యులు అందరూ ఈ యొక్క భారతదేశంలో ఈ రెండు సిస్టమ్స్ కూడా కొంత ఇబ్బందితో కూడాయి. కాబట్టి ఏదైతే మన భారతదేశంలో ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ ఎలక్షన్ సిస్టాన్ని మనం అవలంబించుకొని ఆ ఓటింగ్ విధానంలో ముందుకు వెళ్తున్నాం. అయితే ఈ 3 ఓటింగ్ సిస్టంలో నిజమైన ప్రజాస్వామ్యానికి నిజమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ఓటింగ్ సిస్టమ్ ఏదైనా ఉందంటే ఇన్స్టాంట్ రన్ ఆఫ్ ఓటింగ్ సిస్టమ్ అని నేను భావాటంగానే ప్రకటించగలను. ఈ యొక్క ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ప్రతి ఓటుకు కూడా విలువ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆస్ట్రేలియా తరహాలో ఈ యొక్క ఇన్స్టాంట్ రన్ ఆఫ్ ఓటింగ్ సిస్టాన్ని మనం అవలంబించవచ్చు. అయితే పిఆర్ సిస్టమ్ ద్వారా నిజంగా భారతదేశంలో ఎన్నికలు జరిగి ఉంటే ప్రస్తుతం భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి బీజేపీ ప్రభుత్వం 2019 ఎన్నికల్లో 37% ఓట్లను సాధించి 303 స్థానాల్లో విజయం సాధించింది. అదే పిఆర్ సిస్టమ్ ద్వారా భారతదేశంలో ఎన్నికలు జరిగి ఉంటే కేవలం 201 స్థానాల్లో మాత్రమే బీజేపీ పార్టీ గెలిచి ఉండేది. అంటే ఇక్కడ ఓట్ షేర్ ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ అయితే వస్తుందో అన్ని స్థానాలు ఆ పార్టీకి కేటాయించబడతాయి. కాబట్టి ప్రభుత్వంలో ప్రతి పార్టీకి యొక్క ప్రాధాన్యత ఉంటుంది. ప్రభుత్వంలో ప్రతి పార్టీ కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే ఒకే నియోజకవర్గంలో ఈరోజు ఒక అభ్యర్థికి 50,000 ఓట్లు రావచ్చు, మరొక అభ్యర్థికి 30,000 ఓట్లు రావచ్చు. ఈ 50,000 ఓట్లకు కూడా విలువ ఉంది, ఈ యొక్క 30,000 ఓట్లకు కూడా విలువ ఉంది. కాబట్టి పిఆర్ సిస్టాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలు అవలంబిస్తూ ఉన్నాయి. కనుక భారతదేశం మాత్రం ప్రస్తుతం ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తున్నటువంటి ఏదైతే ఎన్నికల వ్యవహారం ఉందో, ఎవరికైతే అత్యధిక ఓట్లు పోలయ్యాయో, ఎవరైతే అత్యధిక ఓట్లను సాధించారో వారే గెలుపు పొందిన వారు అవుతారు. అత్యధిక స్థానాల్లో గెలుపు పొందిన పార్టీ ఆ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికారంలో ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశం ఒక ఫెడరల్ స్ట్రక్చర్తో వెళ్తున్నటువంటి ఫెడరల్ గవర్నమెంట్. ఏదైతే కేంద్రానికి సంబంధించి పార్లమెంట్ ఉంది, రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర శాసనసభలు కావచ్చు, రాష్ట్ర శాసన మండళ్ళు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఎన్నికల విధానం ఏదైతే ఉందో అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి వర్తిస్తుంది. ఇదే విధానంలో భారతదేశంలో ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. నిజమైనటువంటి ప్రజాస్వామ్యానికి అర్థం ఇచ్చేటువంటి ఎన్నికల విధానం అలానే ఓటింగ్ సిస్టమ్ ఏదైతే 100కి 100 అది ఇన్స్టాంట్ రన్ ఆఫ్ ఓటింగ్ సిస్టమే అవుతుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలకు ఈ యొక్క పిఆర్ సిస్టమ్ ద్వారా అలానే ఇన్స్టాంట్ రన్ ఆఫ్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం కష్టతరం. కాబట్టి సాధ్యం కానటువంటి పరిస్థితి. కాబట్టి మన యొక్క ఓటింగ్ సిస్టమ్ని అవలంబించుకొని ముందుకు వెళ్తున్నాం. గడిచిన 75 సంవత్సరాలుగా కూడా భారతదేశంలో ఇదే ఓటింగ్ విధానంతో ముందుకు వెళ్తున్నాం. ఇది భారతదేశానికి సంబంధించి భారతదేశంలో అవలంబిస్తున్నటువంటి ఎన్నికల విధానం, ఓటింగ్ విధానానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. భారతదేశంలో ఏ ఓటింగ్ సిస్టాన్ని అవలంబిస్తే బాగుంటుందో కింద కామెంట్లో తెలియజేయండి. అలానే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, సందేశాత్మకమైనటువంటి వివరణల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మన ఛానల్లో వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే గంటా సింబల్ని నొక్కండి. ఇది ఈనాటి అంశం. మరో కొత్త అంశంతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై భీమ్, జై భారత్.